హలో అండి, అందరికీ హాయ్. ఇక్కడ నేను టమాటా రసం చూపిస్తున్నానండి. టమాటా రసం, చికెన్ ఫ్రై. ఇక్కడైతే టమాటా రసం చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే నేను టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా అయితే చింతపండు అయితే ముందు కడుక్కునండి, తర్వాత అయితే నానబెట్టుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయ సైజు అయితే మనం చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. చింతపండు నానిపోయింది మాట అండి. టమాటా రసం కదండి, అందుకని కొంచెం పెద్ద సైజు టమాటాలు తీసుకుంటున్నాను. ఇక్కడైతే టమాటాలు తీసుకున్నాం కదండి, అది కూడా పేస్ట్లో చేసుకున్నాండి. మనం దీంట్లో వేసేసుకుందాం. బాగుంటుందండి చింతపండు రసం అయితే. మనం ఏదండి చికెన్ ఫ్రైలో అయితే చాలా బాగుంటుంది అన్నమాట అండి. దీంట్లో ఇంకా వాటర్ వేసుకుందామండి. మనం రసానికి అయితే పోపు పెట్టుకుని తీసుకుంటున్నానండి. ఇక్కడైతేనే ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, 2 ఎల్లుల్లిపాయ రేకలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. చితగొట్టేసానండి ఎల్లుల్లిపాయ రేకలు అయితే. అవి కొంచెం వేగిన తర్వాత మనం కదండి ఇవి కూడా వేసేసుకుందాం. శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం మెంతిగుళ్ళు, ఇక్కడైతే కరివేపాకు కూడా వేసుకున్నానండి. బాగా వేసిన తర్వాత మనం ఎండుమిర్చి అయితే 3 తీసుకున్నానండి. అవి కూడా వేసుకుంటున్నాం. అయితే ముందుగా పెట్టుకున్న రసం అయితే దీంట్లో వేసేద్దామండి. కొంచెం పసుపు, కల్లుప్పు, కావాత మళ్ళీ వేసుకుందరు కానీ. మురిగాయనండి, ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఒకసారిగా కలుపుకున్నాను. ఇక్కడైతే రసం మరిగిపోతుందండి. ఇక్కడైతే చికెన్ ఫ్రై ఇది కూడా అయిపోయింది, ఇంకా ఆపేయడమే. ఇప్పుడు వచ్చేసండి ఇవి ఎల్లుల్లిపాయల రేకులు అయితే ఒక 5 తీసుకున్నాను. మిరియాలండి ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా దింపుకున్న తర్వాత మనకి రసం మరిగింది కదండి, దీంట్లో వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు దింపుకుంటున్నప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే అండి బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి ఇంట్లో కొత్తిమీర లేకండి నేను వేస్తలేదు. దింపుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే అండి బాగుంటుంది టేస్ట్ అండి. ఇక్కడ వచ్చేసి రసం అయిపోయిందండి, నేనైతే ఇంకా ఆపేస్తున్నాను. అంతే అండి, చికెన్ ఫ్రై రసం అయిపోయింది.